తరగతి గదిలో తెలుసుకున్న పాఠశాలను వాస్తవ ప్రపంచ పాలనతో అనుసంధానించుకునేందుకు ప్రజాపాలనలో క్షేత్రస్థాయిలో అందిస్తున్న సేవలను ప్రత్యక్షంగా పరిచయం కలగడం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఐసీడీఎస్ పిఠాపురం సిడిపిఓ దుర్గాదేవి పేర్కొన్నారు. బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా ఐసీడీఎస్ విద్యాశాఖ బాలల హక్కుల పరిరక్షణ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులు ఒకరోజు మండల ప్రభుత్వ కార్యాలయ సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సెగ్లీ, మాజీ ఎమ్మెల్యేలు వర్మ, పెండెం దొరబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్ షాన్ మోహన్ సెగ్లీ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపిక కాబడిన విద్యార్థులతో పలువురు అధికారులు కలిసి బస్సులో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సిడిపిఓ దుర్గాదేవి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పిఠాపురం ఎంఈఓ జి శ్యాంబాబు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ బి దుర్గారాణి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు కెఎస్ అరుణ, కె సత్యనారాయణమ్మ, రామకృష్ణ, శివశంకర స్వామి తదితరులు పాల్గొన్నారు. అంటే ప్రతి డిపార్ట్మెంట్ గురించి ఒక బేసిక్ అవగాహన కల్పించడం కోసం వీళ్ళని సెలెక్ట్ చేసి అన్ని డిపార్ట్మెంట్లకి వీళ్ళు తీసుకెళ్లి ఆ యాక్టివిటీస్ ఏమేమి జరుగుతున్నాయి అనేది వీళ్ళకి చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ స్కూల్స్లో కార్యక్రమాలు ఎలాగో తెలుస్తాయి. అలాగే ఒక పోస్ట్ ఆఫీస్లో ఒక సేవింగ్స్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, దాన్ని లెటర్స్ డెలివరీ ఎలా చేస్తారు, అలాగే పంచాయతీరాజ్కి వెళ్తే ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్ ఏం చేస్తారు, హౌసింగ్ కోసం ఏం చేస్తారు, అలాగే స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు ఏం చేస్తారు, అలాగే వేరే డిపార్ట్మెంట్కి ఐసీడీఎస్కి వస్తే విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి వస్తే అక్కడ అంగన్వాడీ సెంటర్ ద్వారా ఎవరెవరికి ఏమేమి సేవలు ఇస్తున్నారు, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి డిపార్ట్మెంట్ గురించి కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఇలాగ ఒక 10 డిపార్ట్మెంట్లు మేము సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనిలో మన మండల ఎడ్యుకేషన్ ఆఫీసరు శ్యామ గారు కూడా చాలా చురుకైన పాత్ర వహించి మాకు ఇలా కోఆపరేట్ చేయడం జరిగింది. అలాగే మిగతా డిపార్ట్మెంట్స్ కూడా అందరూ కూడా రెవెన్యూ కానీ, పంచాయతీరాజ్ కానీ, ఎన్ఆర్ఈజీఎస్ కానీ, పోస్టల్ కానీ వీళ్ళందరూ కూడా మాకు చాలా కోఆపరేటివ్గా పిల్లల్ని తీసుకురమ్మని వాళ్ళు చాలా ఆదరంగా పిలవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా కార్యక్రమాలు చేసి మళ్ళీ జిల్లా స్థాయిలో వీళ్ళిద్దరిని ఎంపిక చేసి వాళ్ళ ప్రతి డిపార్ట్మెంట్ గురించి వారికి ఏ రకమైన అవగాహన వచ్చింది, వాళ్ళకి ఏ రకంగా అది ఉపయోగపడుతుందా లేదా అనే విషయం మీద కూడా జిల్లా స్థాయిలో వీళ్ళకి ఇద్దరిని తీసుకెళ్లి మాట్లాడించడం అనేది జరుగుతుంది.